జగన్మోహన్ రెడ్డి గారు ఎర్ర బస్సు కూడా రాదు ఈ గ్రామంలోకి, ఇక్కడ ఎయిర్పోర్ట్ అన్న మాట తప్పుడు నినాదంగా తీసుకెళ్తున్నారు. నిజానికి ఎర్ర బస్సు రాదు అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. అక్కడ నరసింహమ్మ అనే వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆమె నేరుగా చెప్పింది, అయ్యా మా భోగాపురంలో చదువుకోవడానికి సరైన విద్యాలయమే లేదు, ఇలాంటి ప్రదేశంలో ఎయిర్పోర్ట్ కడతారట, మా ఊర్లోకి ఎర్ర బస్సే సరిగా రాదు, ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతారంట అని నరసింహమ్మ అంటే ఆ మాట 10 మందికి వినబడేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇదిగో నరసింహమ్మ చెప్తుంది ఇక్కడ ఎర్ర బస్సు కూడా రాదు, ఎయిర్పోర్ట్ కడతారంటున్నారని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాల్లో కడదామనుకున్న ఎయిర్పోర్ట్ భూ కబ్జాలు చేయడానికి ఆయన 15,000 ఎకరాలు సేకరించాలనుకున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 2,200 ఎకరాల్లో పూర్తి చేయొచ్చని చెయ్యించగలమని చెప్పి నిరూపించి 86% పూర్తి చేసిన గొప్ప నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు గొప్పలు చెప్పుకుంటున్నారండి, డబ్బాలు కొట్టుకుంటున్నారు. మా వల్లే జరిగింది, ప్రారంభోత్సవం మీ వల్లే జరిగింది, ప్రజలందరికీ తెలుసు. దాని ఆరంభం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.